ప్రస్తుత పరిస్థితుల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఒకవేళ ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలంటే ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి? ఎంపీసీ కోర్సు ఎంపిక చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బైపీసీ ఏమంత ఆశాజనకంగా లేదు. ఎంపీసీ చదివితే తొందరగా జీవితంలో సెటిల్ అయిపోతారు, ఉద్యోగాలు గ్యారంటీ. ఆ బైపీసీకి వెళ్తే చాలా కష్టపడాలి. మీ యొక్క ఆశలు, ఆకాంక్షలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు, విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరు. అందుకని ఎంపీసీని ఎంపిక చేసుకోండి. అయినా మీరు సిబిఎస్ఈ చదువుతుంటే ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. సిబిఎస్ఈ అంటే మరి 12వ తరగతి. అక్కడ మీకు అవకాశం ఏంటంటే అటు బైపీసీయా ఎంపీసీనా మీ ఇష్టం, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. కనుక మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళే కంటే అసలు ముందు నుంచి కూడా 1వ తరగతి నుంచి సిబిఎస్ఈలో చేరటం మంచిది కదా. అవకాశం ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించండి. ఆ 12వ తరగతి దాకా వెళ్తారు, అటు ఇటు 2కి పనికి వస్తుంది. ఇంటర్మీడియట్లో మనం బైపీసీ ఎంపీసీ విడగొట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము మరో కోర్సును ప్రవేశపెట్టాలన్నది, ఎంబైపీసీ. ఈ ఎంబైపీసీ చదివితే అటు ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు, ఇటు మెడికల్ స్ట్రీమ్కి కూడా వెళ్ళచ్చు. ఇంజనీరింగ్లో ఇప్పుడు మనం ఎంపిక చేసుకోవాల్సింది ఈ సంవత్సరం 2025లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, నీట్ జేఈ రాశారు, లేదా ఏపీ ఎంసెట్ రాశారు, ఈసెట్ మెడికల్ పోయింది కదా, ఈసెట్. దాంట్లో ఏం కోర్సు ఎంపిక చేసుకోవాలి? ఏదో మీకు ఫీజు రింబర్స్మెంట్ను ఏదో పనికిమాలిన కోర్సు మీ ఇంటి పక్క ఉన్న కాలేజీలో సీట్ వస్తే చేరొద్దు. మీరు చేరవలసిన కోర్సులు ఇప్పుడు వాళ్ళ టాప్ డిమాండ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. కొన్ని కాలేజీల్లో ఏఐ విడిగా ఉంది, కొన్నేమో ఏఐ ఎంఎల్ కూడా కలిసి ఉంది. ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్. మీరు ప్రయత్నం చేయండి, కృత్రిమ మేధ ఏఐ ఒకటే ఉండే కోర్సు చదవండి. లేదు మీకు వెసులుబాటు లేదు, ఏఐ ఎంఎల్ కూడా కలిసి ఉందంటే పర్వాలేదు. 2వ ప్రాధాన్యత కింద ఏఐ ఎంఎల్ లేదా మెషిన్ లెర్నింగ్ తీసుకోవచ్చు. ఇంకోటి కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఒకటి వచ్చింది, డీప్ టెక్నాలజీ, డీప్ టెక్ అని. ఆ డీప్ టెక్ ఉండే సబ్జెక్ట్ ఉండే కాలేజీల్లో కోర్సుల్లో చేరండి. లేదు డేటా సైన్స్. ఈ డేటా సైన్స్లో డేటా మైనింగు, ఈ డేటా సైన్స్కి కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సుల్లో మీరు చేరాలి. కానీ లేకపోతే క్లౌడు, గూగుల్ క్లౌడు. ఇంతకుముందు మన మొత్తం సమాచారాన్ని సర్వర్లలో భద్రపరిచేవారు. సర్వర్లకు కొంత కెపాసిటీ ఉండేది. ఇప్పుడు ఎవరు కూడా సర్వర్లో భద్రపరచట్లా, అంత క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగించేస్తున్నారు. ఇంకా సర్వర్లతో పని లేదు, ఖర్చు తక్కువ, ఎంత కెపాసిటీ అయినా అక్కడ మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వండి. కాలం చెల్లిన కోర్సులు ఎప్పుడో పెట్టిన కోర్సులు ఉన్నాయి. సివిల్ అంట, మెకానికల్ అంట, త్రిబుల్ ఈ అంట, కంప్యూటర్ సైన్స్, వాటిని పక్క పెట్టండి. కనుక మీరు 4 రూపాయలు ఖర్చు అయినా అప్పో సొప్పో చేసి ఆస్తులు అమ్ముకునైనా సరే మంచి కాలేజీని ఎంపిక చేసుకోండి, ఈ కోర్సుల్లో చేరండి. వీటిలో చేరితే 3.5 ఏళ్ళకే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూకి వస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మీకు మేము ఎంపిక చేసుకున్నాం, పలానా రోజు ఉద్యోగంలో చేరండి అంటారు. మీకు పట్టా కూడా రాలేదు, డిగ్రీ రాలేదు, అసలు కోర్సే పూర్తి కాలేదు, అయినా మీ చేతిలో ఉద్యోగం ఆఫర్ ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు. సరే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేక మంది జేఈఈ పరీక్ష రాస్తున్నారు. జాతీయ స్థాయిలో అనేకమైన ఐఐటీలు ఉన్నాయి, నీట్లు ఉన్నాయి, వాటిలో చేరండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే మన రాష్ట్ర పరిధిలో ఏ సంస్థలు ఎంపిక చేసుకోవాలనేది మీకు అవగాహన కొరకు, తల్లిదండ్రులు, విద్యార్థుల అవగాహన కోసం ఏ క్రమంలో మనం ఎంపిక చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాను. మొదటిది ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి. 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నిట్, తాడేపల్లి గూడెం. 3 ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్నాయి. ఇక 4 జేఎన్టీయు కాకినాడ, అక్కడ కాలేజ్ ఉంది. జేఎన్టీయు కాకినాడకు అనుబంధంగా ఉండే విజయనగరము, నరసరావుపేట కాలేజీలు కూడా బాగానే ఉంటాయి. అట్లాగే జేఎన్టీయు అనంతపురం ఉంది,
దానికి అనుబంధంగా పులివెందులు ఉంది. ఇవి కూడా జేఎన్టీయూ ప్రభుత్వ కాలేజీల్లో మంచి ప్రమాణాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఇక 5 శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో ఉంది. అది కూడా అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడతా ఉంది. అక్కడి నుంచి పాస్ అయినా కూడా ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఇక అమరావతికి వస్తే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్టు బ్రహ్మాండం. కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి, బ్యాంకులో అప్పు తీసుకోండి, లేదు మీకు పొలాలు స్థలాలు ఉండే అమ్మి పారేయండి. తల్లిదండ్రులు గమనించవలసింది, మీ ఎకరాలు ఏమి ఉద్ధరించవు, మీ స్థలాలు పొలాలు బిల్డింగులు అపార్ట్మెంట్లు ఉద్ధరించవు. అవి అమ్మేసేయండి, మీ అబ్బాయిని చదివించండి. అమరావతిలో ఉండే విట్టు తర్వాత 7వది అస్సారం, తర్వాత 8 అమృత. వీటిల్లో చదివితే అసలు ఉద్యోగం ఎత్తుక్కోవాల్సిన పని లేదు. మీ ఉద్యోగము మీ పిల్లవాళ్ళకి ఎత్తుక్కుని మీ దగ్గరకు వస్తుంది. మన కాళ్ళ దగ్గరకు ఉద్యోగం ఎత్తుక్కుంటే వస్తుంది. అలాగే ఇతర దేశాల్లో కూడా ఈ యూనివర్సిటీల్లో చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీటికి అంతర్జాతీయ స్థాయిలో వాటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇక 9 విశాఖపట్నంలో గీతం ఉంది. గీతం వారికి హైదరాబాద్లో క్యాంపస్ ఉంది, బెంగళూరులో క్యాంపస్ ఉంది. కానీ మీకు చెప్పాలి కనుక సలహా, మీరు బెంగళూరు హైదరాబాద్ కంటే గీతం విశాఖపట్నంలో చేరండి. బ్రహ్మాండంగా ఉంది. గీతం మామూలుగా పట్టణాలవి కాకుండా ఉంది. ఇక 10 విజ్ఞాన్ యూనివర్సిటీ, అది గుంటూరు జిల్లాలో ఉంది. విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే గీతం యూనివర్సిటీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ. వాటికి కూడా వాటిలో చదివిన వాళ్ళందరూ దాదాపు అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఈ గీతము విజ్ఞానం వీటిలో చదివిన వాళ్ళు ఇంతవరకు నాకు ఎవరు కనపడలేదు, ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు కనపడలేదు. ఈ 10 విద్యా సంస్థలను గుర్తుపెట్టుకోండి. కనుక మా గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, లేదా మా ఊరి పక్కన ఉందని ఏదో ఆ ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలో చేరి పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు నాశనం చేయొద్దు. ఆస్తులు కరగబెట్టండి, పిల్లల్ని చదివించండి. మీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో పిల్లలకి వాళ్ళు 100 రెట్లు ఎక్కువ వాళ్ళు సంపాదిస్తారు. ఈరోజు ఉద్యోగం అంటే సామాన్యమైన కాదు. ఈ మంచి కాలేజీలో చదివితే సంఖలో ఫైల్ పట్టుకుని తిరగాల్సిన పని ఉండదు. వాళ్ళే వచ్చి మన కాలేజీలో కూర్చోబెట్టి ఉద్యోగం ఆఫర్ లెటర్ ఇచ్చిపోతారని గమనించండి. ఈ విధంగా ఈ రోజుల్లో బైపీసీకి ఎటువంటి మంచి అవకాశాలు లేవని గమనించండి. పిల్లలు ఏం చదవాలంటే ఎవరో చెప్తుంటారు, వాళ్ళ మాటలు వినద్దు. నేను జాతీయ స్థాయిలో భారతదేశంలో డిమాండు, ప్రపంచ దేశాల్లో డిమాండ్ని చూసి ఆ పిల్లల కష్టాలు చూసి వాళ్ళు ఆనందంగా సుఖమయ జీవితాన్ని గడపడానికి ఎంపీసీ కోర్సులో పెట్టండి. బైపీసీ వద్దు.